మాకు తెలిసిన సార్కి ఒకసారికి ఫోన్ చేశాను. కాలింగ్లు ఉన్నది, ఆయన నెంబర్ నొక్కితే ఏమైందన్న అంటే, సార్ ఇట్లా మా భార్య పిల్లలు ఇట్లా ఏదో తీసుకున్నట్టుంది, మా 3 పిల్లలు చనిపోయింది సార్ అంటే, అట్లెట్లయిందన్న అని ఆయన పోలీసు వాళ్ళని తోలుకొని ఇంటికి వచ్చేసి అంబులెన్స్ని తీసుకొని. ఆయన వచ్చి నా దగ్గర అయితే ఏం డబ్బు లేకుండా సార్, అప్పుడు ఫోన్ కూడా ఇంట్లోనే మర్చిపోయినా. అప్పుడు ఆయన తీసుకుని పోయినప్పుడు ఆ మురళి సార్ అనే ఆయన వచ్చి డబ్బులు కట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసి వచ్చేసిండు. అన్న పిల్లలు అయితే చనిపోయారు, ఏమనైతే బతికి అన్న, అసలు నిజం బయటికి వెళ్తుంది అని చెప్పి ఆయన వెళ్ళిపోయిండు. సరే సార్ అన్న, సరే ఏదన్నా ఉంటే నేను మాట్లాడుతానా అని ఆయన పోయిండు, ఇంటికి వెళ్ళిపోయిండు. ఆయన పిల్లల దగ్గర పోయి ఉన్నాడు, పిల్లలను హాస్పిటల్కి పంపించిన దాకా అక్కడనే ఉన్నాడు ఆయన. ఆయన చేసిండు అది. అప్పుడు 15 నిమిషాల మందు తాగిన వాళ్ళు ఉంటే అప్పుడు మాట్లాడారంట సార్. 15 నిమిషాలు నాతో మాట్లాడిపించారు. సరే ఆక్సిజన్తో పెట్టా, ఇంటిగ్రేటర్ పెట్టా, ఎట్లనో మాట్లాడిపించారు సార్ నాకు. నేను మాట్లాడాను, ఏం రజిత ఏం తిన్నామని అంటే పెరుగన్నం తిన్నా అని చెప్పింది. మరి పిల్లలకి ఏమి ఇచ్చినామని అడిగాను, పెరుగన్నమే పెట్టినా అన్నారు. అంతలో నేను ఆ టైం వరకే నన్ను ఏం చేసారు, మా తొలివేలు వాళ్ళు వచ్చారు, ఇంటికి పోయి ఇంక మాట్లాడుతూనే ఉండరు. చెన్నయ్య పెరుగు తినలేదు, పెరుగులో ఇసం కలిపి చెన్నయ్య తినకుండా పోయిరని అప్పుడే పెట్టేసారు సార్, హెడ్ లైన్లో పెట్టేశారు. నన్ను పోలీసు వాళ్ళు అప్పటికే పట్టుకున్నారు. నేను చంపలేదు సార్. అంటే నువ్వు చంపినావు అనుకోరేమో.